అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్. ఈరోజు చాలా తక్కువ టైంలోనే అలాగే టేస్టీగా ఉండే సొరకాయ పెసరపప్పు కర్రీ అనేది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసి అదనేది లైట్గా వేడెక్కిన తర్వాత 1 స్పూను ఆవాలు అలాగే 1 స్పూను జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. ఇవనేవి లైట్గా వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 లేదా 3 ఆనియన్స్ అనేవి కూడా యాడ్ చేసుకొని ఇవనేవి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా యాడ్ చేసుకున్న ఆనియన్స్ అనేవి లైట్ పింక్ కలర్ వరకు వస్తే సరిపోతుందండి. అలా అని బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఉల్లిపాయలు కరివేపాకు అనేది ఉల్లిపాయలు అనేవి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇందులోకి 1/2 స్పూను మెంతి పసుపు అలాగే 1/2 స్పూను పసుపు అనేది యాడ్ చేసుకొని ఇవనేవి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ కర్రీలోకి మెంతి పసుపు యాడ్ చేయడం వల్ల కర్రీ ఫ్లేవర్ అనేది బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదనమాట. ఈ విధంగా యాడ్ చేసిన పసుపు అలాగే మెంతి పసుపు అనేది ఒక 2 నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్తో పాటు వేగనివ్వాలండి. ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఉంటే లోకి 1 స్పూనున్నర వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేయడం వల్ల కర్రీ ఫ్లేవర్ అనేది బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఆనియన్ అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది సమపాలనలో ఫ్రై చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి. ఈలోపు 1 కప్పు పెసరపప్పుని కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోండి. ఎటువంటి నానబెట్టాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే మనకి ఈ సొరకాయలోంచి వచ్చే వాటర్తోనే మనకి పెసరపప్పు అనేది ఉడికిపోతుంది ఆల్మోస్ట్. అందుకనే పెసరపప్పుని శుభ్రంగా కడిగి అది యాడ్ చేస్తున్నాను. 1 కప్పు పెసరపప్పు అనేది యాడ్ చేస్తున్నానండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అలాగే సొరకాయ ముక్కల క్వాంటిటీని బట్టి పెసరపప్పు అనేది యాడ్ చేయండి. నేను 1 కేజీ సొరకాయకి 1 కప్పు పెసరపప్పు అనేది యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా పెసరపప్పు యాడ్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 లేదా 3 నిమిషాల వరకు ఆ ఆనియన్ను జింజర్ పేస్ట్లో ఈ పెసరపప్పు అనేది ఫ్రై చేసుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల పెసరపప్పు ఫ్లేవర్ అనేది బాగుంటుంది, అలాగే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడికిస్తే సరిపోతుందండి. మనకి పెసరపప్పులోంచి వచ్చే వాటర్తో కూడా పెసరపప్పు కొంచెం ఉడికిపోతుందనమాట. ఒక తట్టిపోయిన పెసరపప్పులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మనకి సొరకాయ ముక్కలు అనేవి యాడ్ చేసుకుందామండి. నేను ఒక పెద్ద సొరకాయ అంటే 1 కేజీ వరకు ఉంటుందన్నమాట. ఆ సొరకాయ ముక్కలు అనేవి యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా సొరకాయ ముక్కలన్నీ యాడ్ చేసి పెసరపప్పులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పెసరపప్పుని అలాగే సొరకాయ ముక్క ఫ్లేమ్లో పెట్టుకొని మనం సొరకాయ ముక్కల్ని ఉడికించుకోవాలండి. ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల పెసరపప్పు అనేది కూడా బాగా ఉడుకుతుందనమాట. ఇలా కలుపుకున్న పెసరపప్పు సొరకాయ ముక్కల్ని మూత పెట్టి ఒక 10-15 నిమిషాల్లో ఉడికిందని చూద్దాము. ఇప్పుడు ఇలా 15 నిమిషాల తర్వాత మూత తీసి చూసారు కదా, పెసరపప్పు అలాగే సొరకాయ ముక్కలు అనేవి దగ్గరగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిపోయిన సొరకాయ ముక్కలు అలాగే పెసరపప్పు ఇన్ కేస్ మీకు సొరకాయలోంచి వాటర్ రాకపోతే ఒక చిన్న టీ గ్లాస్తో కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసి ఉడికించుకోవచ్చు. అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ అలాగే కారం యాడ్ చేయండి. నేనైతే 1 స్పూను సాల్ట్ అలాగే 1.5 స్పూన్ కారం అనేది యాడ్ చేస్తున్నాను. ఇందులోకి 1/2 స్పూను ధనియాల పొడి అనేది కూడా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇష్టం లేని వారు స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కారం ఉప్పు యాడ్ చేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ధనియాల పొడి అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ ధనియాల పొడి అంతా కలిసేలాగా కలుపుకొని మరి కొత్తిమీర చల్లేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి పెసరపప్పు సొరకాయ కర్రీ అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్, అలాగే ఈ కర్రీని చపాతీల్లో కానీ రైస్లో కానీ బాగుంటుందన్నమాట. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.